ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంట్లో మనుషుల వల్ల తను పడే ఇబ్బందులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనని ఇబ్బంది పెట్టే వాళ్లే ఎక్కువైపోతున్నారు. ఒక పక్క వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని అంటున్నారు. పిచ్చి పిల్ల మమ్మల్ని వదిలి ఎలా బ్రతుకుతుందో తెలియదు, కానీ మేం మాత్రం పున్నమిని వదిలి ఎలా బ్రతుకుతామో అర్థం కావడం లేదు. మా రాతలో పున్నమి ఇంతే రాసుందనుకోవాలి. పున్నమి ఇంటికి పున్నమి వెళ్ళిపోవాలనుకుంటే నాకెందుకింత భారంగా అనిపిస్తోంది? భగవంతుడా, వచ్చే జన్మలో అయినా పున్నమిని మా ఇంట్లో పుట్టేలా చూడయ్యా. తేజ, చెప్పండమ్మా. పున్నమి వాళ్ళు ఇంకో 2 రోజుల్లో ఊరెళ్ళిపోతున్నారు. నువ్వు లక్ష్మితో పాటెళ్ళి వాళ్ళిద్దరికీ బట్టలు తీసుకురా. అలాగే 10 లక్షల డబ్బులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయి. వాళ్ళకేమిచ్చినా తక్కువే అనిపిస్తుంది. వాళ్ళుంటున్న గోడెం దగ్గర మనది 5 ఎకరాల మాగాడుంది కదా, అది కూడా పున్నమి పేరున రాయించి వాళ్ళకి అప్పగించు. ఏంటత్తయ్య మీరు చెప్తుంది? 10 లక్షలు అంటున్నారు, 5 ఎకరాలు అంటున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. రోజుకి 1000 రూపాయలు అనుకున్నా 20,000 30,000 ఇస్తే సరిపోతుంది కదా అత్తయ్య. నువ్వు చేస్తుంది ఏమిటి వైదిక? ఆస్తి పోతోందని భయపడుతున్నావా? లేకపోతే ఆస్తి మిగలాలని సలహా ఇస్తున్నావా? ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలీదా? ఇప్పటి వరకు నేను ఎవరి సలహాలు తీసుకోలేదు, తీసుకోను కూడా. దేహి అని వచ్చినోడికి పిడికెడు బియ్యం పోస్తాం కానీ బస్తాలు బస్తాలు ఇవ్వం కదా అత్తయ్య. వైదిక, పున్నమి నీకు దేహి అని చేయి చాచిన యాచకురాల్లా అనిపిస్తుందేమో, కానీ నాకు మాత్రం నా బిడ్డ ప్రాణాల్ని భిక్షగా వేసిన దేవతలా కనిపిస్తోంది వైదిక. అన్నట్టు శివదేవుని బతికించుకోవడం కోసం డాక్టర్స్కి హాస్పిటల్స్కి ఎంత ఖర్చు చేశామో నీకు గుర్తుంది కదా? ఇప్పటిదాకా 2 కోట్లు ఖర్చు పెట్టారు. పున్నమి ఇప్పటి వరకు నా బిడ్డని 4 సార్లు కాపాడింది, 4 సార్లు వాడికి ప్రాణం పోసింది. మరిప్పుడు పున్నమికి నేనెంత ఇవ్వాలి? అన్నింటికీ విలువ కట్టలేం వైదిక. పున్నమికి విలువ కట్టే అర్హత కూడా నాకు లేదు. ఆ ప్రయత్నం నువ్వు కూడా చేయకు. తేజ, నేను చెప్పిన ఏర్పాట్లన్నీ తూచా తప్పకుండా చెయ్యి. అలాగే రాజమాత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.